సాంబశివరావు గారు బాగున్నారా? బాగున్నాం. కాదండి, మీరు కరుణాకర సుగుణతోనూ ఆయన గోపితో మాట్లాడాలంటే మీకు భయం అంటగా. నాకు భయం అంటున్నా. ఆ, ఓ పని చేయండి, ఆ, కరుణాకర్ సుగ్నారాను ఆ. గోపిని తెచ్చి నాతో నా ముందు కూర్చొని డిబేట్ చేయించిన వాళ్ళకి ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాను. మేమంటే ఉనికి పారిపోతాడు సాంబశివరావు. ఉమ్. ఆ, ఈ బైబిల్ మాట అంట. ఈ మాట చెప్పండి, ఈ మాట చెప్పండి. ఉమ్, తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టి డిబేట్ చేసిన వాళ్ళకి సాంబశివరావు ₹1,00,000 గిఫ్ట్ ఇస్తా అన్నాడని చెప్పండి. ఉమ్, ఇంకా దానికి తిరుగులేదు కదా. తిరుగులేదు, అవును. ఎవరైనా మీద ఆ మాట అంటే ఇదే చెప్పండి. ఆ, ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడు సాంబశివరావు. భయం అయితే అలా ఎందుకు అంటాడు? నువ్వు కూర్చోబెట్టు, వాళ్ళిద్దరిని తెచ్చి ₹1,00,000 నువ్వు తీసుకో అని చెప్పండి. ఎవరైతే మీద ఆ మాట అంటారో వాళ్ళతో చెప్పండి. ఉమ్. అదొకటని ఇంకో మాట, కరుణాకర సుగుణారావు అనే మాట ఏంటంటే, ఉమ్. క్రైస్తవ్యం అంటేనే అబద్ధాల మీద కట్టబడిన మతం అది. అదన్నీ బైబిల్ నిండా అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు అంటున్నాడు. చూపియచ్చుగా మరి అబద్ధం ఏంటిదో, బైబిల్లో ఉన్న అబద్ధం ఏంటిదో ఒకటి చెప్పమని చూద్దాం. అదే ఈ యెషయా గ్రంథంలో ఈ కన్యక గర్భవతి కుమారుని కన్ను, అది యేసుని గురించిన ప్రవచనం కాదు అసలు. ఇప్పుడు కన్య గర్భవతి కుమారుని అనేది యేసుని గురించి ప్రవచనమే. అది కాదని ఎవరు చెప్పారు? రమ్మను, దాని మీద డిబేట్ చేద్దాం. కాదంట, యేసుని గురించిన వీళ్ళు అంటే ఊరికే ₹1,00,000 ఇస్తాను, రమ్మను. వాడు నా ముందు వచ్చి కూర్చొని డిబేట్ చేయమన్నాడు, 1,00,000 ఇస్తాను నేను. అవునని నేను నిరూపిస్తాను. ఆ, అది ఆ శ్రీలక్ష్మిన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి. అది అది చూశాను. వాళ్ళు ఏదో కెమెరా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు కదా. వచ్చి మన ముందు కూర్చుంటే మనలాంటి వాళ్ళ ముందు అవును, దాని కథ ఏందో బయట పెడతాం తీసుకొచ్చి. అవునో కాదు నిరూపిస్తాం వాడికి. అవునవును. మరి ఆడేండో 4 గోడల మధ్య కూర్చొని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని అది అబద్ధం, ఇది అబద్ధం అంటే ఏది అబద్ధం? ఇప్పుడు ఆడోళ్ళ గర్భాల నుంచి స్త్రీ గర్భం నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పాములు, పులులు, సింహాలు పుట్టినాయి అంటే దాన్ని అబద్ధం అనాలి. దాని అబద్ధం, అవును. దానికి కదా అబద్ధం అంటే. ఉమ్. చెట్లు పుడతాయా? మనిషి గర్భంలోంచి చెట్లు పుడతాయా ఎక్కడన్నా? ఇట్లు కొడతాయి ఎక్కడన్నా. సముద్రాలు పుడతాయా మనిషి గర్భంలోంచి? ఆ, అది చాలా విడ్డూరంగా ఉంది, దారుణంగా ఉంది. అయి కదా అబద్ధాలంటే. అవునవును. ఈ భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయంట. వాటికి ఆ బరువు మొయ్యలేక పాపం అటు ఇటు మెడగా అటు ఇటు తిప్పినప్పుడు భూకంపాలు వస్తాయంట. అది కాదా కామెడీ అని అబద్ధం అంటే? ఆ, వాడి దగ్గర ఇట్లాంటివన్నీ పెట్టుకొని బైబిల్‌లో ఉన్నది అబద్ధం అంటే ఎట్లాగా? ఆ, అట్లా ఉంటాయి వాళ్ళ వేషాలు. మాట్లాడుకోవటం వాళ్ళంతట వాళ్ళు ఏదో పక్కన కూర్చొని మాట్లాడుకోవటమే కానీ, వచ్చి కూర్చుంటే కదా దాని వ్యవహారం తేల్చేది. రారుగా, భయం అంట. రారు. గోపి ఏందండి అంతా మరియమ్మ గారిని, యేసుప్రభు వారిని పచ్చి బూతులు చెప్తున్నాడు. వాడు బజార్ పుట్టకు పుట్టినోడండి. వాడి వ్యవహారం అర్థమైపోతుంది ఆటోమేటిక్‌గా. వాడి మాట, వాడి తీరు. అంటే వాళ్ళకేం తెలీదు. ఒక బూతులు తప్ప ఏమీ తెలీదు. ఒక సబ్జెక్టు, ఒక పుస్తకాలు చదివినోళ్ళు కాదు. ఆ గ్రంథ పరిజ్ఞానం లేదు. ఆళ్ళమ్మ వాడిని ఎట్టగందో మనకు అర్థమైపోతుంది. వాడి ప్రవర్తనలోను, వాడి మాట తీరులోనే అర్థమైపోతుంది. అలాంటి మనుషులతోటి ఏందంటే వాళ్ళ నోట్లో మనం నోరేసామంటే మనం ఆ స్థాయికి దిగజారాల్సొచ్చింది. సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళతో మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చండి. సబ్జెక్ట్ లేదు గోపి దగ్గర. నోరు ఉంటే లకారాలు ఉపయోగించి పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడాలంటే ఇప్పుడు ఆ స్థాయికి మనం దిగజారలేం కదా. మన దేవుడు ఒప్పుకోడు కదా దానికి ముందు అసలు. మన దేవుడు ఒప్పుకోడు, అవును. మన దేవుడు పవిత్రంగా బ్రతకమన్నాడు, పవిత్రంగా మాట్లాడమన్నాడు. ఉమ్. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళయన్నీ రంకు బొంకు కథలు కాబట్టి, రంకు బొంకు వ్యవహారాలు కాబట్టి వాళ్ళకి అదే అబ్బిద్ది వాళ్ళకి. వాళ్ళ నోట్లో ఏందో వాళ్ళ మాట్లాడితే యేసు ప్రభు ప్యాంతర్ అనే రోమన్ సైనికుడికి పుట్టాడు, యేసు ప్రభుకి పెళ్లి కాలేదంటారు ఏంది, మగ్దలేనే మరియా ఒక భార్య, మళ్ళీ లాజరు సోదరి భార్య. అదేదో 66 పుస్తకాల గ్రంథం బైబిల్ గ్రంథంలో చూపియొచ్చుగా. వేరే ఇప్పుడు రామాయణం వాల్మీకి రామాయణం కాకుండా వేరే రామాయణాలు ఉన్నాయి. అందులో రాముడు, సీత ఒక తండ్రికి పుట్టిన పిల్లలే, అన్నా చెల్లెళ్ళు. అవునా? మరి అలాంటప్పుడు మరి రాముడు సీతను పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. అంటే రాముడు సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని ఆ రామాయణంలో ఉంది, బౌద్ధ రామాయణంలో. మరి దాని గురించి మనం మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. ఎందుకని?
ఒప్పుకోరు, అది మాకు సంబంధం లేదు, మాకు వాల్మీకి రామాయణమేను అంటారు. కరెక్ట్ అంటారు. మరి అలాంటప్పుడు మేము మాత్రం ఏమంటాం క్రైస్తవులం? మాకు మేము చరిత్రలో నమ్ముతున్నటువంటి బైబిల్‌లో నువ్వు చెప్పిన విషయం ఉంటే చూపి. చరిత్రలో ఉంది. యేసు యేసు తాగుబోతాడు, బ్రాందీ ద్రాక్షారసం తాగాడు, మత్తు పానీయాలు తాగాడు అని చెప్తున్నాడు ఎవరు కరుణాకర్. ఆ చరిత్రకారుడు ఎవరో, చరిత్ర రాసినోడు ఎవడో మరి వాడి పేరు చెప్పమను, ఆ పుస్తకం పేరు చెప్పమను. నిజంగా వాళ్ళు చెప్పింది గనుక కరెక్ట్ అయితే. ఇప్పుడు చరిత్రకారుడి పేరు ఉంటది కదా! ఆ చరిత్ర రాసినోడి పేరు ఉంటది కదా! అదే ఆడి మరి. పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పుస్తకం పేరు ఎందుకు చెప్పట్లేదు? తాగుబోతాడు ఎవడు? ఉమ్. రాముడు సీతకి మద్యం తాపించినట్టుగా ఉంది క్లారిటీగా. మీరు అది చెప్పాక ఇప్పుడు చదివిపించారు. వాల్మీకి రామాయణంలో రాముడు మందు తాగినట్టుగా ఉంది, సీతకు మందు తాపించినట్టుగా ఉంది, రాముడు పంది మోసం తిన్నట్టుగా కూడా ఉంది వాల్మీకి రామాయణం. మరి వాళ్ళ గ్రంథాల్లో అంత గబ్బు పెట్టుకొని ఎక్కడైనా యేసుక్రీస్తు మందు తాగాడని మనం చూపిమనండి బైబిల్‌లో ఏడైనా సరే. నేను వాల్మీకి రామాయణంలో చూపిస్తా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మన నేను వాల్మీకి రామాయణంలో రాముడు మందు తాగాడని చూపిస్తా. ఉమ్, నేను మహాభారతంలో కృష్ణుడు మందు తాగాడు, మద్యపానం చేశాడని చూపిస్తా నేను. ఉమ్. మరి బైబిల్‌లో యేసుక్రీస్తు మందు తాగినట్టు చూపియండి ఎక్కడుంది? అదేనండి, ఎల్లాడితే శుక్రవారం ఆయన్ని పట్టుకెళ్తారన్న రోజు వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడే. అవును. ద్రాక్షారసం అంటే మద్యం అని లేదు కాడ. మద్యం అని ఉంటది. అది ద్రాక్షారసం. మద్యమేనంట, మద్యమే అది తాగాడంట. నువ్వంటే ఎట్ట సరిపోద్దది? అదే ఇప్పుడు చెప్తా. నేను కూడా ద్రాక్షారసం తాగుతా. రూ. 20 ఇస్తే నాకు ఒక గ్లాస్ ఇస్తారు. ఇప్పుడు రూ. 50 చేశారు. ఇప్పుడు నేను బయటికెళ్ళినప్పుడు నేను కూడా ద్రాక్షారసం తాగుతా. రూ. 50 ఇస్తే ఒక గ్లాస్ ఇస్తారు నాకు. మీరు తాగలేదా ఎప్పుడు? నేను తాగానండి బయట గ్రేప్ జ్యూస్. మరి అది దాన్ని మద్యం అని అంటారా? ఇప్పుడు మీరు మద్యం తాగారు అంటారా మిమ్మల్ని? బైబిల్లో అట్టుంది కానీ బయట వేరే చారిత్రక పుస్తకాల్లో ఆయన బైబిల్‌లో అలా ఎక్కడా లేదు. ఉంటే చూపియండి. ఆధారాలు చూపియాలి. నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట? నేను కూడా రాముడి గురించి, కృష్ణుడి గురించి 100 మాట్లాడతా. మరి నువ్వు చూపి చూద్దాం. ఇప్పుడు పండక్కి అసలు వాళ్ళ దేవుళ్ళకి పేరే సురలు అనే పేరు ఉంటది వాళ్ళకి. సురలు అనే పేరు ఎలా వచ్చింది చెప్పండి? సుర అంటే ఏంది? దేవతలు. సుర అంటే మద్యం. మద్యమా? రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసి ఉంది అది కూడా. సుర అంటే మద్యం. సుర అంటే మద్యం తెలియదు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు సుర అనేది, ఆ మద్యం అనేది బయటకు వచ్చిందంట. ఆ మద్యాన్ని రాక్షసులు తాగలేదంట, దేవతలందరూ తాగారంట. ఆ సుర అనే దాన్ని దేవతలు, హిందూ దేవుళ్ళు దేవతలు అందరు తాగారు కాబట్టి వాళ్ళకు సురలు అనేటువంటి పేరు. అసురులు అంటే ఎవరు? అసురులు అంటే రాక్షసులు. అంటే ఏంది వాళ్ళు? అసురులు అంటే వాళ్ళు మద్యం తాగనోళ్ళు అని అర్థం. అలా వాల్మీకి రామాయణంలోనే ఉంది అది. వాళ్ళు మద్యాన్ని తాగారు కాబట్టి దేవతలందరూ వాళ్ళకి సురులు అని పేరు వచ్చింది. రాక్షసులు మద్యాన్ని తాగలేదు కాబట్టి వాళ్ళకి అసురులు అనేటువంటి పేరు వచ్చిందని వాళ్ళ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంది. మరి వాళ్ళు తాగుబోతోళ్ళు అని చెప్పేసి మీ గ్రంథాల్లో మీరే రాసుకొని స్పష్టంగా రాసి ఉంటే, ఆ సురులు అనే దానికి పేరే తాగుబోతోళ్ళు అని కదా అర్థం. అది మీరే స్పష్టంగా రాసుకున్నారు కదా మీ గ్రంథాల్లో. మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదా స్పష్టంగా. మీ దేవతల దేవుళ్ళు అందరూ తాగుబోతోళ్ళు అని మీ గ్రంథాల్లో రాసుకుని అదే పేరుతో పిలుచుకుంటున్నారు సురులు అని. సురులు అని చెప్పి మీరు ఒక పక్క పిలుచుకుంటా, అంటే మద్యపాని లేదా తాగుబోతోళ్ళు అని చెప్పి మీరు ఒక పక్కన పిలుచుకుంటా, పవిత్రంగా రాసినటువంటి యేసుక్రీస్తు గురించి నిందేయటం అనేది సిగ్గుండాలి కొద్దిగా. సిగ్గు శరం ఏమాత్రం ఉండవాడు ఎవడు కూడా అట్ట మాట్లాడటం. సిగ్గు శరం అనేటువంటి ఉండవాడు ఎవడు కూడా యేసుక్రీస్తుని మద్యపాని అని అనడం. ఎందుకంటే వాళ్ళ గప్పు ముందు గడుక్కుంటారు. యేసుక్రీస్తు గురించి పవిత్రుడిగా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చాలా స్పష్టంగా ఉంది యేసుక్రీస్తు గురించి పవిత్రుడని. పరిశుద్ధుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు యేసుక్రీస్తు. మేము పాపాలు చేసాంరా మొర్రో, ఆ పాపాల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము అని చెప్పేసి రాముడు చెట్లమ్మిడి పుట్లమ్మిడి తిరిగి రామాయణంలో, వాల్మీకి రామాయణం, అరణ్యకాండలో చాలా స్పష్టంగా రాసి ఉంటది అక్కడ. పాపాలు చేసాం మేము, వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాముడి జన్మ కారణం ఏంటి? రాముడు అవతారం ఎత్తక ముందు విష్ణువు ఆ తులసిని తర్వాత బృందాన్ని మానభంగం చేసినప్పుడు వాళ్ళు శాపం పెడతారు వాళ్ళిద్దరు. నీకు నా భర్తను చంపేవు అన్యాయంగా, నా మానాన్ని చేర్చేవు నువ్వు,
ఉమ్, కాబట్టి మా ఇద్దరిని వేరు చేసి ఇట్లా దారుణంగా మేము చనిపోవడానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు ఉమ్, కూడా నువ్వు కూడా ఒక జన్మ ఎత్తుతావు. ఆ జన్మలో నీ భార్య కూడా నీకు దూరం అయిపోయింది. ఓ రాక్షసుడు ఎత్తుకొని పోతాడు నీ భార్యని అని చెప్పి శాపం పెట్టి వాళ్ళు పాపం అగ్నిలో దూసి చచ్చిపోతారు. ఉమ్. ఆ ఆ- ఆ శాపం కారణంగానే రాముడుగా పుడతాడు విష్ణువు. విష్ణువు రాముడుగా పుడతాడా? రాముడు అవతారం అలాగే వచ్చింది. ఉమ్, వచ్చిన తర్వాత సేమ్ ఆవిడ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు విష్ణువు మానభంగం చేసినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళు ఏ విధంగా అయితే శాపం పెట్టారో అలా అదే విధంగా రాముడి యొక్క భార్యను రాక్షసుడు ఎత్తుకొని పోయాడు కదా. అవును. దూరం అయిపోయి పాపం ఇబ్బందులు పడ్డాడు కదా రాముడు. ఉమ్, ఆ శాప ఫలితమేనా అనమాట ఇది. ఉమ్, ఇవన్నీ నేను రాసిన పుస్తకాల్లో చాలా క్లియర్ గా రాశాను. ఒక్కొక్కటి వివరంగా రాశాను. ఆ, రిఫరెన్స్లు కూడా ఇచ్చి రాశాను. అట్లాగే ఇప్పుడు ఉమ్, తాగుబోతుళ్ళు ఓ పక్క ఇప్పుడు సురులు అని చెప్పి మీరు పిలుచుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? తాగుబోతుళ్ళనే కదా, మద్యపానులనే కదా. ఆ, మీరు మధ్య మీరు అదే పేరుతో మీ దేవుళ్ళని దేవతల్ని తాగుబోతుళ్ళని పిలుచుకుంటావు. పక్కన యేసుక్రీస్తుని తాగుబోతుడని మాట్లాడటానికి సిగ్గుండద్దు కొద్దిగన్నా, సిగ్గుచారం ఉండద్దు కొద్దిగన్నా. ఆ, ఉండాలి కదా ఆ. కర్డాకర్షకుడికి. ఆ, అది సంగతి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉందమ్మా. ముందు వాళ్ళ గబ్బోళ్ళు కడుక్కోవాలా. అవును. వాళ్ళ గబ్బోళ్ళు కడుక్కోవాల్సింది చాలా ఉంది. ఇది దరిద్రం. ఉమ్, ఒకసారి నేను రాసిన పుస్తకాలు చదివితే దిమ్మ ఉమ్, తిరిగి దొక్క వాళ్ళకి, ఏంద్రా బాబు ఇది హిందూ గ్రంథాల్లో ఇంత ఉందా అని. అవును. చెప్తుంటేనే బాగా తెలుసుకుంటున్నాను నేను. నాకు తెలియదు అంత ఉందని. ఆ, ఉమ్, ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడంత ఉంది. ఆ, ఆ, సిగ్గు ఉండాలి. ఏదైనా బైబిల్ ఏదైనా ఉంటే ప్రమాణ గ్రంథం ఆ బైబిల్ నుంచి చూపియాలి. నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి వాళ్ళకు పుట్టారు వీళ్ళకి పుట్టాడంటే ముందు మరి మీ మీ గ్రంథాల గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. రామాయణాలు ఉన్నాయి, తర్వాత వేరే వేరే విధంగా రాసినవి ఉండేవి. అవన్నీ తీసుకొని చెప్పాలన్నా మీకు అసలు మీది నిజంగా చరిత్ర జరిగిందంటానికి రుజువైంది ఒక ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ చూపి మనం చూద్దాం. వాళ్ళ గ్రంథాలకి ఒక్కటి ఉమ్, కనీసం ఒక్కటి వాళ్ళ గ్రంథాల్లో రాసిన విషయాలు జరిగినాయి అంటానికి ఒక్క చిన్న ఎవిడెన్స్ చూపిమనండి. ఆ, చాలా దారుణంగా అసలు ఆ జనాన్ని మోసం చేస్తున్నారు హైందవ సహోదరులు. ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఇదే అవును. నిజం నమ్మండి అని చెప్పేసి ఒక అబద్ధాన్ని ఆ, బాగా ఇండియా ప్రజల నెత్తిన రుద్ది ఉమ్, వాళ్ళని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఈ దుర్మార్గులు. అవును. నిజం అని చెప్పి నిరూపించమనండి, ఒక్కటి చూపిమనండి ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ. బైబిల్ కొన్ని కుప్పలు చూపిస్తాం ఈ రోజు కూడా. ఇజ్రాయెల్ దేశం కానీ, ఈజిప్ట్ కానీ, బ్రిటిష్ మ్యూజియంలో కానీ బైబిల్లో రాసినటువంటి విషయాలు, ఆ వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఆ ఇప్పటికీ ఉమ్, చూడొచ్చు మనం. అవును. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు అగ్నిగంధకాల చేత కాల్చినటువంటిది ఇప్పటికీ చూడొచ్చు మనం. అట్లాగే ఏదన్నా మీ దానికి ఒక రుజువు చూపినండి చూద్దాం, ఇది నిజం, ఇది జరిగిందంటానికి. రామాయణం నుంచి కానీ, భారతం నుంచి కానీ, వేదాల నుంచి కానీ, ఉపనిషత్తుల నుంచి కానీ, పురాణాల నుంచి కానీ, ఎక్కడైనా సరే ఇదిగో ఈ విషయం ఇలా మా మా గ్రంథంలో రాసింది, ఇలా జరిగిందని, ఇది కళ్ళ ముందు ఇలా కనపడుతుంది ఈ రోజున అని ఒక్కటి చూపి మనం చూద్దాం. కల్పిత గ్రంథాలు, కట్టుకథలు రాసుకొని అన్ని ఆ, కల్పిత గ్రంథాలే. ఐదవ సహోదరులు మోసం చేస్తా ఈ రకంగా పబ్బం గడుపుకున్నటువంటి వీళ్ళు అసలు వీళ్ళని బైబిల్ని విమర్శించే స్థాయి వీళ్ళది. అసలు బైబిల్ని విమర్శించే అర్హత ఉంది వీళ్ళకి. లేదు లేదు. సిగ్గుండాలి కొంచెం ఉన్న ఈ యాదవులకి. అవును. ఎవడైతే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, యేసుక్రీస్తు గురించి, మరియమ్మ తల్లి గురించి దారుణంగా మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గులకి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. అసలు ఆ గోపి పచ్చి బూతులండి మరియమ్మ తల్లిని. వాడు గోపి రెడ్లైట్ ఏరియాలో పుట్టినోడండి, అందుకే వాడి ప్రవర్తన అలా ఉంటది. వాళ్ళ అమ్మ వాడిని రెడ్లైట్ ఏరియాలో కందండి. వెళ్ళలేకపోతున్నాము ఆ, మేము పచ్చి చూసినప్పుడల్లా. బూతులు అంటే ఇప్పుడు అదే చెబుతుంది. ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళని ఫాలో అయిన వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటది. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు అంతకంటే రంకు బొంకు వ్యవహారాలు, మనుషుల కంటే కూడా నీచమైనటువంటి పనులు చేశారు కాబట్టి అలాంటి మాటలే వస్తాయి వీళ్ళకి. ఇప్పుడు దేవాలయాల మీద, వాళ్ళ దేవాలయాల మీద ఉండేది ఏం బొమ్మలు చెప్పండి? బూత్ బొమ్మలు. బూతు బొమ్మలు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ నోట్లో నుంచి ఏమొస్తున్నాయి చెప్పండి? బూతులే. ఆ ఎందుకు వస్తున్నాయి ఆ విధంగా? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఉమ్, దేవుళ్ళు ఆ పనులు చేశారు కాబట్టి అది వీళ్ళ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ దేవాలయాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది, వీళ్ళ నోట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా అంతకు మించినటువంటి రుజువు ఏం కావాలా? ఇప్పుడు భయపడతాడు క్రైస్తవుడు. నేను ఎప్పుడన్నా కోపం వచ్చి ఒరే అంటేనో లేకపోతే ఏదన్నా ఒక మాట పరుషంగా మాట్లాడితేనే ఒప్పుకోరు మనోళ్ళు. నాకు ఉమ్, కూడా నా మనసాక్షి కూడా గద్దిస్తా ఉంటది.
అదే. వాళ్ళు చాలా దారుణంగా మనల్ని దూషించినప్పుడు, తిట్టినప్పుడు ఇట్లాగే మరియమ్మ తల్లి గురించి తిట్టినప్పుడు, దూషించినప్పుడు కోపంతో నేనేదన్నా ఒక మాట అంటేనే, చిన్న మాట అంటేనే పరుషంగా మాట్లాడితే, కఠినంగా మాట్లాడితే దాన్నే నా మనసాక్షి ఒప్పుకోదు. మన సహోదరులు కూడా దాన్ని ఒప్పుకోరు. ఉమ్, ఎందుకని? మన దేవుడు పరిశుద్ధుడు గాబట్టి, మన మాట కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలని, ఆ అదే. భయం అనేది దేవుని భయం మనకుంది. మన దేవుడు నేర్పించింది ఇదే మనకి. అవును, సంస్కారం. కాబట్టి ఆ సంస్కారం, ఆ పద్ధతి, ఆ మర్యాద, ఆ వ్యవహారం అంతా కూడా మనలో ఉంటది క్రైస్తవుల్లో. ఉమ్, ఆళ్ళకది నేర్పలేదు గదా! వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు ఏం జేశారో, వాళ్ళ దేవుళ్ళు ఏదైతే ఇదయ్యారో అదే ఈళ్ళ నోట్లోంచి కూడా వస్తుంటది. ఈళ్ళ దేవాలయాల మీద కూడా అదే ఉంటది. అవును. ఇంక అంతకంటే రుజువేం గావాలి జెప్పండి? ఉమ్, ఇది. అట్లా ఉంటదనమాట వ్యవహారం వాళ్ళది. కాబట్టి ఈ ఎదవలను ముందు వాళ్ళ కంపు కడుక్కోమనండి. ఉమ్, ఆ గోచిగాడు అనేవాడు ఈ మధ్య ఐరా మీడియా వాళ్ళ చేత ఫోన్లు చేపిచ్చారు. సాంబశివరావు డిబేట్‌కి రమ్మని. ఉమ్, నేను చెప్పా, "అరే! ఈళ్ళతో ఎప్పటినుంచో నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళని రమ్మనండి అసలు కూర్చుందాం. ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాలి. నేను ఎప్పటినుంచో వాడి కోసం ఎదురు చూస్తున్నాను నేను. వాడు ఉమ్, డిబేట్ చేయాలా రమ్మనని" చెప్పేసి నేను చెప్పాను ఈయనతోటి. ఉమ్. తీరా ఆ మాట మాట్లాడి, ఈ మాట మాట్లాడి అదని, ఇదని చివరికి ఏం చేశారు, మా దగ్గర పుస్తకాలు లేవు. పుస్తకాలు కొనుక్కున్నాం కొత్తాం అని చెప్పి తప్పించుకొని పోయారు. అది మాట్లాడి ఇప్పుడు ఎన్ని రోజులయింది సుమారు 3 నెలలు అయ్యి ఉంటది. 3 నెలలు, 4 నెలలు అయ్యి ఉంటది సుమారుగా. ఉమ్. ఆ! మళ్ళీ సాంబశివరావు మాతో డిబేట్ చేయలేక పారిపోయాడంటాడు. ఆ, మీ మీద మొన్న చెప్పాడు. మొన్న ఈ బూత్ బ్యాచ్ వాడెవడో వాడు యాక్టర్ రాజు గాడు, తర్వాత వాడి పేరేం పేరు? కళ్ళజోడు సోడాబుడ్డి కళ్ళద్దాలు వాడి పేరు. ప్రవీణ్. పందిలాగా ఉంటాడు. ఏదో ఎక్స్ అది ఇది అని ఏదో పేరు పెట్టుకున్నాడు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాతో డిబేట్ చేయమంటే, "రాండిరా కూర్చొని చేద్దాం డిబేటు. ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇప్పుడు కరుణాకరు, మన విజయ్ కుమార్ గారు, కరుణాకరు, తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారి డిబేట్ ఎలా ఉందో, ఎలాగైతే జరిగిందో అలా పబ్లిక్‌గా చేద్దాం రండి" అని చెప్పి పిలిచాను. అట్ట రారంట. అట్టయితే రారంట డిబేట్‌కి. మేము మొఖాలు చూపించుకోమండి. మాకు ప్రాబ్లమ్ ఉందండి. సెక్యూరిటీ ప్రాబ్లమ్ అండి అంటున్నాడు. వాడు యాక్టర్ రాజు అనేవాడు. అంటే ఇప్పుడు ఆ గంజాయి బ్యాచి, తర్వాత ఆడోళ్ళ మెడలో చైన్‌లు కొట్టేసి చైన్ స్నాచర్స్ కొంతమందుంటారు చూడండి. ఉంటారు. వాళ్ళు మొఖాలు చూపించుకోరు. వాళ్ళు మొఖాలకి మాస్కులేసుకొని, కర్చీఫ్‌లు కట్టుకొని దొంగతనాలు చేస్తా ఉంటారు. నేరం ఉమ్, నేర ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంటారు. ఉమ్, భయం వాళ్ళకి. ఎందుకంటే బయట ఆ విధంగా మొఖాలు చూస్తే గుర్తుపట్టి తంతారేమో. అవును. ఆ! అట్లా దొంగల్లాగా తిరుగుతారు ఈళ్ళు సోషల్ మీడియాలో. మొఖాలు చూపించుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. సిగ్గు, శరం లేనోళ్ళు. ఈళ్ళు ఉమ్. సాంబశివరావుని డిబేట్ చేయట్లేదని మాతోటి భయం పుట్టి పారిపోతున్నాడని మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు. ఆ! మొఖం చూపించడానికి భయపడి ఈళ్ళు చచ్చేవాళ్ళు. రాండి ఇప్పుడు డిబేట్‌కి రమ్మంటాం కదా! మనమేం వద్దంటలేదుగా. రారా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదామంటే ఒక్కడికి ధైర్యం లేదు. వీళ్ళంతా ఉమ్, గూడా నేర చరిత్ర కలిగినోళ్ళమ్మా ఈళ్ళు. ఈ ఈ ఉమ్, గోచిగాడు గాని ఈళ్ళంతా గూడా నీకు ఉమ్, ఈళ్ళ మొఖాలు బయట కనపడితే ఎక్కడ ఈ ఆల్రెడీ ఈళ్ళ మీద కేసులు లేదంటే ఈ గంజాయి బ్యాచి, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసే బ్యాచీలు ఈళ్ళంతా ఉండేది ఆ ఏరియాలకల్లే వీళ్ళుండేది. ఉమ్, ఇయన్నీ తెలిసి ఎక్కడ గుర్తుపట్టి వ్యవహారం జరిగిద్దోనని భయపడి ఉమ్, మొఖాలు చూపించుకోకుండా ఎక్కడో ఉండి నీచాతి నీచంగా మాట్లాడుతా ఉంటారు. వాడిని పిలిచాను డిబేట్‌కి రాలేదు, ఈడిని పిలిచాను డిబేట్‌కి రాలేదని కథలు చెబుతా ఉంటారు. ఈళ్ళకి ఉమ్, దమ్ము, ధైర్యం ఉంటే మనలాగా ఫేస్ టు ఫేస్ కూర్చొని రమ్మనండి చూద్దాం. ఎదురుగొచ్చి కూర్చొని చేయమనండి చూద్దాం వీళ్ళతోటి. నిజంగా వీళ్ళ ఐకే గనక పుట్టుంటే, ఉమ్. వీళ్ళు పక్కింటోళ్ళకి పుట్టినోళ్ళనైతే రమ్మనండి చూద్దాం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడమనండి ఆళ్ళని. అదే మరి. అంత ధైర్యం ఉండదు, అంత సత్తా ఉండదు మాట్లాడటానికి. ఉమ్. ఎక్కడో కూర్చొని ఒక 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 గ్రంథ పరిజ్ఞానం లేదు. ఒక పుస్తకం చదివినోళ్ళు గాదు. బైబిల్ గురించి గ్రంథ తెలీదు. పరిజ్ఞానం లేదు అసలు వాళ్ళకి. బైబిలు తెలీదు ఈళ్ళకి. హిందూ గ్రంథాల గురించి తెలీదు. తెలియదు. ఏమీ తెలీదు. బూతులు తిట్టడం తప్ప ఈళ్ళకి ఏమీ తెలీదు. అవును. ఇలాంటి నీచాతి నీచమైన బతుకుతున్నటువంటి ఈ దుర్మార్గులు, ఈ గాలిలో ఎళ్లి బేవర్స్ బ్యాచ్ అంతా కలిసి సాంబశివరావు మాతో డిబేట్ చేయడు. సాంబశివరావుకి అంత ధైర్యం లేదని వీడియోలు పెడుతుంటే నాకు నవ్వొస్తా ఉంటది. చూసి అలాంటియి ఏమైనా చూసినప్పుడు నవ్వుకొని పక్కకెళ్తుంటాం. ఆ! ఉమ్, అసలు ఈళ్ళ క్యారెక్టర్ ఈళ్ళకి సరైనటువంటి ఒక జీవితం లేదు. ఒక కుటుంబం లేదు. ఒక క్యారెక్టర్ లేదు. ఎంత ఉమ్, గాలి తిరిగేవాళ్ళైతే ఈళ్ళు. గంజాయి బ్యాచ్ అయితే ఈళ్ళంతా గూడా.
గంజాయి, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసే బ్యాచ్ వీళ్ళు. అందుకే భయపడుతున్నారు వీళ్ళు బయటకు కనపడటానికి. గంజాయి బ్యాచ్ వీళ్ళు. గంజాయి బ్యాచ్. అందుకే రారు, ధైర్యంగా ముందుకు రారు. మనలాగా ఇప్పుడు మనం ఉన్నాం, ఏది మాట్లాడినా ఫేస్ టు ఫేస్ ధైర్యంగా జనాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. అట్లాగే పబ్లిక్ గా కూడా తిరుగుతాం. అవును. మరి వీళ్ళు ఎంతగా గడగడగడ ఉనికిపోతున్నారంటే దాని అర్థం ఏంది చెప్పండి? వీళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు అయితే కదా. నేర చరిత్ర కలిగిన వాళ్ళే. అదే ఏదన్నమాట. కర్ణాకరం తెచ్చి సాంబశివరావు ముందు కూర్చోబెట్టినోడికి ₹1,00,000 గిఫ్ట్ ఇస్తా అన్నాడు రా సాంబశివరావు. సాంబశివరావు పారిపోవడం ఎందుకు ఎదవా? ఇప్పుడు లైవ్ లో అంతెందుకు, మీరు అందరు చూసారుగా, ఎవరిని చూసి ఎవరు పారిపోయారు చెప్పండి? కరుణాకర్ గడ ఒకసారి మన విజయ్ కుమార్ గారి లైవ్ లో నేను వచ్చాను ఏదో మాట్లాడటానికి. వాడు డిబేట్ విషయం ఏదో మాట్లాడడానికి నేను ఎంటర్ అవ్వగానే వాడు పారిపోయాడు కదా. అందరు చూశారు, జనాలు అందరూ. దెబ్బకి సాంబశివరావు నేను కనపడంగానే బూతులు తిట్టుకుంటా లైవ్ లోంచి జంపు లేడు ఇంకా. అట్టాగా ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి కదా, ఎవరిని చూసి ఎవరు పారిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి బూత్ బ్యాచ్, ఈ దరిద్రులు, ఈ రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళు ఎవరు అది ఇదని వాగుతా ఉంటారు. సాంబశివరావు పారిపోయాడు, సాంబశివరావు అంటే చూసి నవ్వుకోవడమే మీరు కూడా. చదవలేదో వాగుతుంటారులే అని. మనది ఏదైనా కానీ ఒక డిబేట్ చేసినా ఒక ఏదైనా సిస్టమేటిక్ గా ఉంటది, ఒక ప్రొఫెషనల్ డిబేట్ ఉంటది. సాంబశివరావు మాట్లాడేది అవును. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో ఉంది, ఎదురుగా కూర్చున్నాం, ఫేస్ టు ఫేస్ చెప్పాల్సినవన్నీ చక్కగా వివరించాం. ఆయనేమో నన్ను తిట్టలేదు, నేనేమో ఆయన తిట్టలేదే, సబ్జెక్టే మాట్లాడుకున్నాం చక్కగా. ఆయన డిబేట్ చేశాడు నాతోటి. ఎన్ని విషయాలు లేవనెత్తాడు ఆయన, ఒకటి కాదు రెండు కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద చక్కగా మాట్లాడుకున్నాం. అట్లా చర్చ అనేది అలా జరగాలి కానీ, ఏడనో మేము సాటును కూర్చుంటాం దొంగల్లాగా, గంజాయి బ్యాచ్ బయట లోపల మొగాలు తీర్చుకోకుండా కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కంట్రోల్ చేసేవాడు లేకుండా ఏం లేకుండా డిబేట్ల పేర్లతోటి బూతులు తిడతాం, ఏదో ఒకటి వాగి వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరిద్ది? అవును. ఒక పద్ధతి పాడు. డిబేట్ అంటే ఒక ఇద్దరు పెద్ద మనుషులను పెట్టుకోవాలా, వాళ్ళ పక్కన ఉండాలి, ఒక స్టేజ్ మీద కూర్చొని చక్కగా వివరిస్తే, వాటి గురించి విశ్లేషణ చేస్తే చూసేవాళ్ళు జనాలకు కూడా అంత ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసుకుంటారు ఏందనేది. అట్లా ఒక సిస్టమేటిక్ గా జరగాలి కానీ, ఏమన్నా మొగాలు చూసుకోకుండా దొంగల్లాగా ఉంటాం, ఏమన్నా సాగుతున్నాం, మీరు వచ్చి మాట్లాడండి అంటే ఎట్ట కుదిరిద్ది? అది మీకు సరిపోయింది, ఎందుకంటే మీరు గంజాయి బ్యాచ్, మీరు మొత్తం పదార్థాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళు కాబట్టి మీకు సరిపోయింది. అది నాకెందుకు సరిపోద్ది? నేను ఆ పనులు చేసేవాడిని కాదు కాబట్టి నేను ధైర్యంగా వస్తా, మొహం చూపించుకొని జనాల్లో పబ్లిక్ లోకి. అలా ధైర్యంగా వచ్చేవాళ్ళే కావాలి నాకు. గంజాయి బ్యాచ్, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళతో సాంబశివరావు డిబేట్లు ఎట్ట చేస్తాడు? అదనమాట సాంబశివరావు. ఆ విషయం చెప్పండి ఎవరైనా అంటే మీతోటి, నా గురించి ఏదన్నా డిబేట్లు రావట్లేదు, పారిపోతున్నాడు అనే వాళ్ళని చూసి కామెడీలు ఆపంటారా మీరు, ఇదిరా సాంబశివరావు స్టాండ్ అని చెప్పండి. సరే అండి మరి. సరే మంచి. ఓకే.